హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ప్రివ్యూ అయితే చూసారుగా, వీడియో ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను, అవి అయితే డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసిన తర్వాత ఎలా యాడ్ చేయాలని చెప్తాను. ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి. ఏదో ఒక రేషియోతో ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఎండింగ్లో ఉంది కదా. తర్వాత రోబో రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. పైన ఇవి వాల్ ఫాంట్స్లోకి రండి. 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారండి, మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ అయితే ఇక్కడ ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్లో ఉంటుంది, స్టార్టింగ్లో వస్తుంది ఫ్రెండ్స్. లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. ఓకేనా, సెలెక్ట్ చేస్తే ఇలా ఇంపోర్ట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. అలా 2 ఫాంట్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఫాంట్ ప్రాబ్లం అయితే రాదు ఆ టైంలో. నెక్స్ట్ ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్, అది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ గ్రూప్ మీద క్లిక్ చేయండి. కార్తిక్ అని ఉంటుంది, క్రీతి అని ఉంటుంది. ఇక్కడ మీ ప్లేస్లో మీ నేమ్ అయితే పెట్టుకోండి. బ్యూటీ అని అడుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత కలర్ ఎలా పెట్టాలో చెప్తాను ఫ్రెండ్స్, మీకు నచ్చిన కలర్ మీరే పెట్టుకోండి. మళ్ళీ స్టార్టింగ్లోకి రండి. ఇక్కడైతే పిక్స్ ఉన్నాయి కదా, ఒక 4 పిక్స్ ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్. బీట్ మార్క్ దగ్గరికి వచ్చారు కదా, 3.11 సెకండ్స్ దగ్గరికి. ఇక్కడైతే మీ పిక్ని అయితే ఇలాగ యాడ్ చేయండి. చూపిస్తాను, యాస్టీజ్ అలాగే చేయండి. ఇలాగ ఎండింగ్ వరకు పిక్ని అయితే యాడ్ చేశారు కదా, కాపీ లేయర్ అయితే చేసుకోండి. పిక్ని అయితే డిలీట్ చేసేయండి. ఓకేనా, కింద మీకు ఒక పిక్ ఇచ్చాను కదా, ఆ పిక్ మీద క్లిక్ చేసి లేయర్ మీద అయితే క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్లో చిన్న యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్స్ అయితే ఆఫ్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్లో పెట్టండి. కలర్ అండ్ ఫిల్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్లో పెట్టి పేస్ట్ అయితే చేయండి. ఓకేనా, పిక్ అయితే చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయిన తర్వాత ఫింగర్స్తో పిక్ మీద అలాగ 2 ఫింగర్స్తో అలాగ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ పింక్ కలర్లో టెక్స్ట్ ఉంది కదా, కారీ అని, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ బొమ్మ మీద అయితే క్లిక్ చేసి మీ డ్రెస్ కలర్ ఏదైతే ఆ డ్రెస్ కలర్ దగ్గర అలా పెట్టండి. 1 మినిట్ ఫ్రెండ్స్, అలా పెడితే రెడ్ అయితే వస్తుంది. మీది ఏ కలర్ అయితే ఆ కలర్ డ్రెస్ మీద. ఓకేనా, సేమ్ పిక్స్ తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఒక 4 పిక్స్ సేమ్ కలర్ డ్రెస్తో అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పిక్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకో పిక్ ఇలాగ యాడ్ చేశాను, కాపీ లేయర్ అయితే చేసుకున్నా. ఈ పిక్ని అయితే డిలీట్ చేసాను. మీది బీట్ మార్క్ దగ్గరికి వచ్చారు కదా, సెకండ్ పిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్లో యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇంకా ఆల్ ఆప్షన్స్ అయితే ఆఫ్ చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే ఆన్లో పెట్టండి. తర్వాత పేస్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మీకు మళ్ళీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే అదే కలర్ టెక్స్ట్ ఉంది కదా, పింక్ కలర్ది, అదైతే మార్చండి. చూపిస్తా ఫ్రెండ్స్. ఇంకొకటి ఉంది కదా, ఇది కూడా పింక్లో ఉంది కదా ఫ్రెండ్స్. మీ డ్రెస్ కలర్లో పెట్టుకుని కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేయండి. పెన్సిల్ బొమ్మ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక కరెక్ట్గా వెయిట్ ఫ్రెండ్స్, అక్కడ ఒక సర్కిల్ వస్తుంది కదా, సర్కిల్ తీసుకొచ్చి మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద పెట్టండి. లేదా ఇక్కడ కలర్స్ ఉంటే ఆ కలర్స్ సెట్ చేసిన పర్లే. అంతే ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకో పిక్ చూపిస్తా చూడండి. పిక్ యాడ్ చేసుకోండి, కాపీ లేయర్ చేసుకొని డిలీట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ పిక్ ఉంది కదా, పిక్ మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ అలాగే ఉంచేసి మిగతా ఆఫ్ చేయండి, వైట్లోకి వచ్చేలా చేయండి. తర్వాత పేస్ట్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే ఫింగర్స్తో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత దీని అయితే కలర్ మార్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. అయిపోయిన తర్వాత వీడియోని స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ కలర్ ఏమి ఇచ్చారో దాని మీద రెడ్ కలర్ ఇచ్చాను కదా, లేయర్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. స్టార్టింగ్ గ్రూప్లోకి రండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి బ్యూటీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లో
ఫస్ట్ ఆప్షన్ అలాగే ఉంచి ఆల్ ఆప్షన్స్ ఆఫ్ చేయండి, పేస్ట్ అయితే చేయండి. రెడ్ వచ్చేసింది చూసారా. నెక్స్ట్ అయితే ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే అడ్జస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి గ్రూప్ దీని మీద క్లిక్ చేసి ఈ చివరి మీద క్లిక్ చేసి ఎక్స్పెండ్ అయితే చేయండి, టైం లైన్ మీద క్లిక్ చేసి. నెక్స్ట్ అయితే వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.